కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల్లోని కోటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు విప్ అడ్లూరిని శాల్వాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాన్ని అందించారు. ఆ తర్వాత గోదావరి నదిని సందర్శించి కోటిలింగాల నది ఒడ్డు నుంచి పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నది ఒడ్డు వరకు పడవ ప్రయాణం చేశారు. గోదావరి పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల యొక్క ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు. భక్తులకున్న ఇబ్బందులను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోటిలింగాల ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే సమస్యలను సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే విష ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై బీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసిన ఘటనే అందుకు నిదర్శనమన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతి దయతో ప్రతిపక్ష పార్టీల కుటిల రాజకీయ బుద్ధిలో మార్పు రావాలని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న 20 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా చూడాలని దేవుణ్ణి వేడుకున్నామన్నారు. ఇక విప్ అడ్లూరి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బబ్లు, శ్రీనివాస్, విజయ్తో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. అధికారంలోకి 4 సంవత్సరాలు అయింది, మీరు చెప్పిన పనులు ఏమి చేయలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు దాడులు చేస్తాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల పార్టీ పరిస్థితి ఏమైందంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఒక దుర్మార్గమైన ఆలోచన పరమైనటువంటి సమస్యను వాళ్ళే క్రియేట్ చేయడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, భారతదేశంలో ఒక ఐఏఎస్గా చదువుకున్న కలెక్టర్గా ఉన్న ఆఫీసర్ మీద వాళ్ళ కార్యకర్తలతో దాడి చేపించి ఒక వ్యూహం ప్రకారం దాడి చేసినటువంటి దుశ్చర్య కానీ ప్రధాన ప్రతిపక్షం చేసే పని ఏముండదు. అది అధికార పార్టీగా బురద జల్లే కార్యక్రమాన్ని కూడా ఒక మంచి జరిగే కార్యక్రమానికి ఈక్వల్గా వాళ్ళు లీడ్ వార్త ఇచ్చి రాసేటువంటి పత్రికల్లో కొన్ని వార్తలు రావడం, దాన్ని రాజకీయం చేయడం. అంటే పొద్దున లేస్తే సాయంత్రం పడుకున్నంత వరకు ఈ 11 నెలల లోపల అధికారంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారిపై, మంత్రివర్గాలపై ఏ విధంగా వాళ్ళు ఇరకాటంలో పెట్టంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ఆలోచన తప్ప ప్రధాన ప్రతిపక్షగా మంచి సలహా కానీ మంచి సూచన కానీ ఇచ్చే మైండ్ సెట్ వాళ్ళకి లేదు. ఈ కార్తీక పర్వదినం రోజు ఆ మహాదేవుడు శివుడు కానీ ఆ పార్వతమ్మ తల్లి కానీ వాళ్ళ జర మైండ్ సెట్ మారి ప్రజలకు మంచి జరిగే విధంగా సలహాలు ఇవ్వాలి. ఏదేమైనా కూడా ఆ దేవుడు, ఆ యొక్క శివుడు, ఆ అమ్మ పార్వతమ్మ తల్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 20 సంవత్సరాలు ఆశీర్వదించే విధంగా ఆ తల్లి సల్లగా చూస్తారని నమ్మకంతో